తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్, ప్రపంచ యాత్రికుడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. దీనికి కారణం క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ప్రమోషన్. ఈ యాప్ పరోక్షంగా బెట్టింగ్కు సంబంధించినదని ఆరోపణలొస్తున్నాయి. ప్రపంచ యాత్రికుడు గతంలో భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ వంటి ప్రముఖులను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఈ వరుసలో చేరాడు. రైతు బిడ్డగా పేరు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ ఈ యాప్ ప్రమోషన్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ ఒక నమ్మక ద్రోహి, రైతు బిడ్డ అని చెప్పి ప్రజలని మోసం చేసి సింపతితో బిగ్ బాస్ గెలిచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ నా అన్వేషణ పల్లవి ప్రశాంత్పై బూతులతో రెచ్చిపోయాడు. నాగార్జున, శివాజీ లాంటి యాక్టర్స్ని కూడా మోసం చేసేలా పల్లవి ప్రశాంత్ నటించాడు. ఇతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్లు పోలీస్ కేసు పెట్టండి అంటూ నా అన్వేషణ చెప్పాడు. దీంతో ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ ప్రిడిక్షన్ యాప్స్ నేరుగా బెట్టింగ్ను ప్రోత్సహిస్తాయా అనే చర్చ మొదలైంది. ప్రముఖులు ఇలాంటి యాప్స్ ప్రచారం చేయటం నైతికంగా సరైనదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై పల్లవి ప్రశాంత్ ఇంతవరకైతే స్పందించలేదు. ఆయన ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారా లేక స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదిస్తున్నారు. ఒక వర్గం ఆయనను సమర్థిస్తూ ఉండగా మరో వర్గం ఇలాంటి ప్రమోషన్లు చేయటం తప్పని వాదిస్తోంది. ఇలాంటి యాప్స్ ప్రమోషన్ల వల్ల ఇన్ఫ్లుయెన్సర్ల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువతను ప్రభావితం చేసే వ్యక్తులు తమ బ్రాండ్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ యాత్రికుడు ఇప్పటికే హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లను ఎక్స్పోజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వంతు వచ్చినట్లే కనిపిస్తోంది. మరి తర్వాత ఎవరు లైన్లో ఉంటారో, ఈ జాబితాలో నెక్స్ట్ టార్గెట్గా ఎవరైనా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారని అనిపిస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.